కొంతమందికి ఎంత అశ్రద్ధ అంటే వాక్యం విన్నటప్పుడే అశ్రద్ధ, ఆరాధన చేసినప్పుడు అశ్రద్ధ, మందిరానికి రావాలంటే మహాశ్రద్ధ. దేవుడికి స్తోత్రం చెప్పండి. పనికి అయితే నన్ను అడిగితే పావుగంట ముందే ఉంటావు, ఎయిర్పోర్ట్కి వెళితే 3 గంటల ముందే ఉంటావు, ఏమైనా అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక అర్ధ గంట ముందే ఉంటావు. ఒక్కసారి నీకు మనస్సాక్షి ఉంటే దేవునికి స్తోత్రం చెప్పు. నీకు మనస్సాక్షి అనేది ఉంటే, ఎన్నోసార్లు దైవ సేవకులుగా దేవుడు నీతో మాట్లాడాడు. ప్రతిదానికి సమయం కలదని ఉంది బైబిల్లో, ప్రతిదానికి సమయం ఉంది. క్రమం అంటే క్రమమే. ఆమేన్ చెప్పండి. ప్రతిదానికి క్రమం లేదా? ఏ సినిమా హాల్కి ఎంత క్రమం ఉంది? మనుషులు పాడు చేసే సినిమా హాల్కి ఎంత క్రమం ఉంటే మనుషుల జీవితాన్ని వెలిగించే దేవుని మందిరానికి ఇంకెంత క్రమం ఉండాలి? దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దానికి ఎంత క్రమం ఉంది? ప్రతిదానికి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు క్రమం ఉంది, హాస్పిటల్కి ఒక క్రమం ఉంది, స్కూల్కి ఒక క్రమం ఉంది, మందిరానికి క్రమం వద్దా? క్రమం వద్దా? ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు? నేను రావడమే గొప్ప అంటావా? అలాంటి వాళ్ళ కోసం దేవుడు యెషయా గ్రంథంలో ఏమన్నాడు చూడు. 1వ అధ్యాయము 12వ వచనం. నా సన్నిధిని కనబడాలి అని మీరు వస్తున్నారే. ఏమంటున్నాడు దేవుడు? నా సన్నిధిని కనబడాలి అని మీరు వస్తున్నారే, నా ఆవరణానికి రమ్మన్నవాడు ఎవడు అసలు మిమ్మల్ని? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడే అంటున్నాడు. ఎందుకు వస్తున్నాం క్రమం లేకపోతే? మందిరానికి నువ్వు క్రమం లేకపోతే ఎందుకు వస్తున్నావు? దేవుడు అడుగుతున్న సూటి ప్రశ్న. క్రమం అనేది నీ జీవితంలో దేవుని విషయంలో లేకపోతే పడిపోతావు, ఖచ్చితంగా పడిపోతావు. నువ్వు పడకుండునట్లు జాగ్రత్తగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యాన్ని నువ్వు ప్రదర్శించావా దేవుని విషయంలో? నేను కాదు కదా, యేసయ్య వచ్చి నీకు వాక్యం చెప్పినా నువ్వు పడిపోవడం ఖాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అదే అంటున్నాడు, నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారే, నా ఆవరణములను త్రొక్కుటక్కు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడో? పాస్టర్ గారు అని ఫోన్ చేశాడు నీకు రమ్మని. ఈరోజు వస్తున్నా బాగానే ఉంది, క్రమం వద్దా? నేను మిమ్మల్ని అడుగుతా, రావడం గొప్ప, క్రమంగా రావడం గొప్ప? మీరు బైబిల్లో చూడండి, దేవుడు నియమించిన ప్రతిదానికి క్రమం ఉంది. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. ప్రతిదానికి క్రమం ఉంది. ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఏలియా విషయంలో. అక్కడ కట్టెలు ఉంటే ఆ కట్టెలన్నిటిని ఏరి ఎలా పేర్చాడంట? క్రమంగా పేర్చాడు. కట్టెలు కాలిపోయే కట్టెలే కదా, మామూలుగా ఒక కుప్పలాగా వేసి అయిపోద్ది కదా, లేదు. దేవుని విషయంలో ప్రతిదీ క్రమంగా ఉండాలి. పాటలు పాడవా? క్రమంగా. కొంతమంది పాటలు పాడతారు, ఏంటది? నాట్యం. ఎంతమందికి అర్థమవుతుంది? క్రమం. దేవుని మందిరానికి వచ్చామంటే మనకు ఒక క్రమం ఉండాలా. పాట పాడుతున్నామంటే క్రమం, కూర్చున్నామంటే క్రమం, వాక్యం వింటున్నామంటే క్రమం, వాక్యం చదువుతున్నామంటే క్రమం. క్రమము కానిదేదో అక్రమము అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. అందుకే క్రమం. నీకు మనస్సు ఉంటే ఒక్కసారి, నాకు మనస్సు ఉంటే మా అది కదలే మనస్సు ఉంటే ఒకసారి నీకు నువ్వే ఊహించుకో, నేను ఆన్ టైం డ్యూటీకి వెళ్తున్నాను, ఆన్ టైం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, ఆన్ టైం హాస్పిటల్కి వెళ్తున్నాను, ఆన్ టైం బస్ స్టాప్కి వెళ్తున్నాను, అన్నీ ఆన్ టైమే. ఇక్కడ ఆఫ్ టైమా? ఎంతమందికి అర్థమవుతుంది? నాకు అర్థమవుతుంది. కాబట్టి నిర్లక్ష్య ధోరణి అనేది మన జీవితంలో మరీ ముఖ్యంగా దేవుని విషయంలో మనకి కనబడనివ్వకూడదు. వాక్యం వింటున్నప్పుడు ఎంతో శ్రద్ధగా ఉండాలి. ఏంటో తెలియదు, వాక్యం వింటున్నప్పుడే పక్కలతో మాట్లాడతారు కొంతమంది. దేవుడికి స్తోత్రం. వాక్యం వింటున్నప్పుడే సైగులు. బైబిల్లో మాట ఉంది, కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టేస్తాడంట. ఆడి వల్ల ఎందుకు ఉపయోగం లేదంట. నువ్వు వాక్యం వింటున్నప్పుడు కళ్ళు సైగలు ఏటికి? నువ్వేమైనా లేయావా? కళ్ళజబ్బు వచ్చిందనివా? కాదుగా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంతో క్రమం అవసరం మనకి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి.